పరమ పూజ్య శ్రీ సద్గురు శివానంద సరస్వతి స్వాముల వారి వాయిస్ వినండి, ఆనందించండి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఆత్మీయులరా, ఈరోజు శ్రీ శివానంద సరస్వతి స్వాముల వారి యొక్క దివ్యమైనటువంటి జన్మదిన సందర్భంగా మనందరం కూడా ఎంతో ఆనందంతో చక్కగా కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటున్నాము. చాతుర్మాస్య కార్యక్రమంలో కలిసి వచ్చినటువంటి ఈ పవిత్రమైనటువంటి దినము పాలాల్లో చక్కరేసినట్టు ఉంది. చాలా అద్భుతంగా ఆనందంగా కార్యక్రమం జరుగుతూ ఉంది. మహాత్ములు జన్మకు వస్తారు. అయితే సాధారణంగా మనందరం కూడా జన్మకు వచ్చాం. అయితే మన యొక్క జన్మకు వారి యొక్క జన్మకు వైలక్షణ్యం ఉంది. మనము మన యొక్క పూర్వజన్మ కర్మల్లో అనేక సంచిత కర్మలు ఉన్నాయి. మన కర్మలన్నీ అనేక జన్మల్లో చేసుకున్నటువంటి కోటాను కోట్ల కర్మలు ఉన్నాయి. అయితే ఎవరు చేసుకున్నటువంటి కర్మ వారు తప్పకుండా అనుభవించి తీరాలి. నా భుక్తం క్షయతే కర్మ కల్పకోటి శతైరపి అవశ్యమేవ భోక్తవ్యం కృతకర్మ శుభాశుభం. ఎన్ని కోట్ల జన్మలకైనా కానీ మనం చేసుకున్నటువంటి కర్మ మనల్ని విడిచిపెట్టదు. ఆ కర్మ యొక్క ఫలాన్ని ఇచ్చిన తర్వాతనే ఆ కర్మ క్షీణిస్తుంది. అంతవరకుగా వదిలిపెట్టదు. మీ పేరు మీద ఎవరైనా లెటర్ రాసి అడ్రస్ వేసి లెటర్ వేసారనుకోండి, అది ఎవరికి చెందుతుంది? ఎవరి పేరు మీద రాశారో వాళ్ళకి చెందుతుంది. అట్లా మనం చేసుకున్న కర్మ ఎవరికి పోతుంది? మనకే పోతుంది. ఇంకోళ్ళకి పోతుందా? పోదు. అందుకని ఎన్ని జన్మలైనా కానీ మన కర్మ వదిలిపెట్టదు. కాబట్టి మనము జన్మించాము అంటే మనం పూర్వం చేసుకున్నటువంటి కర్మల్లో ఆ సంచయమైనటువంటి సంచిత కర్మల నుంచి కొన్ని కర్మలు మాత్రమే ఈ జన్మకు సరిపడాన్ని తీసుకొని వచ్చాము. అంటే మనం స్వతంత్రంగా తీసుకొని రాలేదు. ఆ స్వాతంత్ర్యం మనకే ఉంటే పూర్వజన్మలు చేసినటువంటి పుణ్యకర్మలు మాత్రమే తీసుకొని వచ్చేవాళ్ళం. పాపకర్మలు మాకు వద్దని చెప్పేవాళ్ళం. కానీ మనకు పుణ్యము పాపము, సుఖము దుఃఖము రెండు అనుభవిస్తున్నాం మనం. మరి ఎవరికైనా దుఃఖం కావాలని ఇష్టం ఉందా చెప్పండి? మరి దుఃఖం కలుగుతుంది. అంటే ఈ కర్మల యొక్క నియతి ఇది ఎవరు చేశారంటే ఈశ్వరుడు. ఈశ్వరుడు ఈ జీవునికి ఈ జన్మలో ఎన్ని కర్మలు అనుభవించాలి అని ఒక ప్రారబ్ధ కర్మ అనేది ఇచ్చి పంపించాడు మనం. అంటే మనము మన కర్మానుగుణంగా జన్మకు వచ్చాం. కానీ మహాత్ముల యొక్క జన్మ దీనికి విలక్షణం. వారు ఏదో వారు చేసుకున్నటువంటి పుణ్యపాపాల చేత జన్మకు రాలేదు. మహాత్ములు కానీ మరి ఈశ్వరుడు కానీ వారి యొక్క జన్మ అవతారం అంటాం. మనం పుడితే జన్మించామంటాం కదా. వారి యొక్క జన్మ కాదండి, అవతారం. అవతరించడం అంటే కిందికి దిగి రావడం అనేది అవతరణ. అంటే వారు ఏ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమైనటువంటి శుద్ధ చైతన్య స్వరూపులైనటువంటి బ్రహ్మ రూపులు ఉన్నారో అటువంటి స్వరూపం నుంచి లోక కళ్యాణం కొరకు వారు ఒక శరీరాన్ని ధారణ చేసుకొని కిందికి దిగి వచ్చారు. ఇది అవతారం అంటారు. మనలాగా ఒక జన్మ వచ్చింది అంటే వారికి అది కర్మను తీసుకొని రాలేదు, మనల్ని ఉద్ధరించడానికి వచ్చారు వారు. కాబట్టి వారికి జన్మకు మన జన్మకు చాలా వైలక్షణం ఉంది. జన్మ అంటే ఏమిటి? జని ప్రాదుర్భావే అనేటువంటి ధాతువు నుంచే ఏర్పడినటువంటి శబ్దము జన్మ. ప్రాదుర్భావం ఒకట. జన్మించుట అంటే పుట్టుట అని అంటాం మనం. జన్మించుట అంటే పుట్టుట. పుట్టుట అంటే ఇదివరకు లేనిది పుట్టింది ఇట్లా కాదు. జని ప్రాదుర్భావే, ప్రాదుర్భావమైనారు మహాత్ములు, ప్రకటమైనారు. అంతేగాని
వాళ్ళు పుట్టలే. వాళ్ళు కూడా మనం కూడా పుట్టడం అనేది కాదు ఇది. ఇక్కడ ప్రాదుర్భావమైనారు, ప్రకటమైనారు. అంటే ఏది ప్రకటమవుతుంది? ఉన్నది ప్రకటమవుతుందా, లేనిది ప్రకటమవుతుందా? చెప్పండి. ఉన్నదే ప్రకటమవుతుంది, లేనిది ప్రకటమవుతుందేమో కాదు. నువ్వుల్లో వేరుశనగల్లో నూనె ఉంటుంది కాబట్టి దాన్ని గాడించినట్లయితే అందులో నుంచి నూనె వస్తుంది కదా. ఉంటే వచ్చిందా, లేకుంటే వచ్చిందా? అందులో ఉండింది కాబట్టి ఆ నూనె గాడిస్తే వచ్చింది. అదే ఇసుకను గాడించండి, రాదు. ఎందుకు? లేదు. అంటే ఇప్పుడు తెలిసింది కదా, పూర్వం ఉన్నదే అది ప్రకటమవుతుంది. అట్లా మహాత్ములు కూడా పూర్వం ఉండినారు. ఏ రూపంలో? సచ్చిదానంద రూపంలో, పరబ్రహ్మ స్వరూపంలో ఉండినారు కాబట్టే వారు మళ్ళీ ఈ జన్మను తీసుకొని ప్రకటమైనారు. ఇప్పుడు బీజంలో వృక్షం ఉందా లేదా? ఒక మర్రి విత్తనం ఎంత ఉంటుంది? మరీ చిన్నగా ఉంటుంది, కానీ అందులో ఎంత పెద్ద విశాలమైనటువంటి వృక్షం దాగిందో చూడండి. ఆ వృక్షం అందులో ఉండింది కాబట్టి అది ప్రకటమైంది. ఎలా ఉంది? ఆ చిన్న బీజంలో ఇంత పెద్ద వృక్షం అందులో ఎట్లా ఉంది అంటే సూక్ష్మంగా ఉంది అన్నమాట. సూక్ష్మ రూపంలో ఉండి అది దానికి అదునైనటువంటి అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు, అనుకూల వాతావరణమైనప్పుడు అది మొలకెత్తుతుంది కదా. పూర్వం ఉన్నది కాబట్టి అది మొలకెత్తింది. అట్లా మహాత్ములు కూడా జన్మించారు అని అంటే లేనివారే జన్మించలేదు, పూర్వం ఉండిన వారే. ఏ రూపంలో ఉన్నారంటే పరబ్రహ్మ స్వరూపులుగా ఉండేది. మనం కూడా అంతే. మనం కూడా ఇప్పుడు జన్మించామంటే పూర్వం ఉండి జన్మించినవా, లేకుండా జన్మించినవా? పూర్వం ఉన్నాము. ఎక్కడ ఉంటే చెప్పు, ఎక్కడ ఉంటే? ఎక్కడో ఏదో శరీరంలో ఉండింటి, అంతే కదా. ఏదో శరీరంలో ఉన్నాము, మళ్ళీ కర్మలు తీసుకొని మళ్ళీ వచ్చాము. ఉన్నాం కాబట్టి వచ్చాము అంటారా లేదా? ఏ పుణ్యం చేసుకున్నాడో పాపం ఇప్పుడు మంచిగా సుఖం అనుభవిస్తున్నాడు అంటారు. దుఃఖం అనుభవించే వారికి ఏమంటారు? ఏనాడు ఏ పాపం చేసిండో ఇప్పుడు ఈ దుఃఖం అనుభవిస్తాం. అంటే పూర్వం ఉన్నోడే కదా, వాడు ఉంటేనే కదా పాపము పుణ్యం చేసినోడు ఉంటాడు. వాడు ఉంటేనే పుణ్యపాపాలు చేస్తాడు, అంటే ఉన్నాడు. అట్లా మనం కూడా పూర్వం కూడా ఉన్న వాళ్ళమే, ఇప్పుడు కూడా ఉన్నాము, భవిష్యత్తులో కూడా ఉంటాం. మనం ఎప్పుడూ ఉండేవాళ్ళమే. మరి చచ్చిపోతాము అని అంటారు కదా, నేను చచ్చిపోతా అంటారు కదా. ఫలానా వాడు చనిపోయాడు అంటారు కదా. మరి చచ్చిపోయినాడు ఎవడు? ఎప్పటికి ఉండేటోడు చచ్చిపోతాడా? ఎక్కడన్నా ఎప్పటికి ఉండేటోడు చచ్చిపోతాడా? మరి చచ్చిపోయినాను అంటున్నాం కదా. ఎవడు చచ్చిపోయాడు? శరీరం చనిపోయింది. పూర్వజన్మలో ఉన్నట్టు శరీరం ఇప్పుడు ఉందా? మనకు లేదు. ఇప్పుడున్న శరీరం కూడా ఉండదు, కొన్నాళ్ళు ఉంటుంది. ఆ తర్వాత దీన్ని వదిలిపెట్టి వేరే శరీరంలోకి పోవాల్సిందే ఉంటుంది. అందుకని శరీరాలు మారినా ఆత్మ మాత్రం మారదు, అది ఎప్పుడూ ఉంటుంది. అయితే మనకు ఈ విధంగా జన్మించుట మరణించుట ఇది ఘటీ యంత్రంలాగా, చక్రంలాగా తిరుగుతూనే ఉంటుంది. ఒక జన్మ తర్వాత మరొక జన్మ, ఇట్లా తిరుగుతూ ఉంటాం. కానీ మహాత్ములకు అలాంటి జన్మలు ఉండవండి. వారు కేవలం ఈశ్వరుని యొక్క ప్రేరణ చేత ఏ కాలంలో ఎవరిని ఎక్కడ వాళ్ళకు ప్రకటన చేయాలి అనేది ఈశ్వర నియతి ఉంటుంది. ఆ ఈశ్వరుని యొక్క ఆజ్ఞానుసారంగానే వాళ్ళు శరీరాన్ని తీసుకొని వస్తారు. మనలాగా మన కర్మను బట్టి రాదు వాళ్ళ జన్మ. వాళ్ళకి మళ్ళా పుట్టుట చచ్చుట అనేది ఉండదు. అయితే ఒక్కొక్కసారి ఈశ్వరుని యొక్క ప్రేరణ చేత ఈ మహాత్ములను మళ్ళీ పంపించడం జరుగుతుంది. అయితే జ్ఞానం కలిగిన తర్వాత మళ్ళీ జన్మ లేదని అంటారు కదా. జ్ఞానం లబ్ధా పరం శాంతిం అచర్యనాది గచ్చతి, జ్ఞానాదేవతు కైవల్యం అని చెప్తారు కదా. మరి ఇప్పుడు జన్మించినటువంటి, ఇప్పుడు మనం చేసుకుంటున్నాం వారి యొక్క జన్మదినాన్ని, అతడు జ్ఞానేనా? పక్క. మరి అతడు ఇప్పుడే జ్ఞాని అయిందా? పూర్వజన్మలో కూడా జ్ఞాని ఉండేనా? పూర్వజన్మలో కూడా జ్ఞానిగానే ఉండే. అతడు లోకాన్ని ఉద్ధరించడానికి ఒక మనిషి ఆకారంలో మనలాగా జన్మకొచ్చాడు. మరి పూర్వం కూడా ముక్తుడే కదా, జ్ఞానం కలిగిన వాడే కదా. పూర్వం కూడా అతడు ముక్తుడే కదా. మరి ముక్తునికి మళ్ళీ జన్మ ఉండదు అని శాస్త్రం చెప్తుంది కదా. ఎవరికైతే జ్ఞానం కలిగిందో వారికి మళ్ళీ జన్మ ఉండదు అని శాస్త్రం చెప్తుంది. మరి అతడు పూర్వమే ముక్తుడై ఉంటే మళ్ళీ జన్మకి ఎందుకు వచ్చాడు? అంటే జ్ఞానులకు కూడా మళ్ళీ జన్మ అనేది ఉంటే ఇక మరి అజ్ఞానికి జ్ఞానికి ఏం తేడా ఉన్నది చెప్పండి. ఇక అతనికి కూడా జన్మ తప్పకపోతే ఆ జ్ఞానం కూడా కలిగి ఏం ఉపయోగం చెప్పండి?
జ్ఞానం యొక్క ప్రయోజనం ఏమిటి అంటే, సామాన్యులైతే ఎవరైతే మనలాంటి వారు ఉంటారో వారికి జ్ఞానం కలిగిన తర్వాత మళ్ళీ జన్మ అంటూ ఉండదు. కానీ మహాత్ములకు అధికారి ప్రారంధం అనేది ఒకటి ఉంటుంది. ఈ విషయము బ్రహ్మసూత్రంలో చాలా విస్తారంగా విచారణ చేయడం జరిగింది. వారు ముక్తులైన వాటికి మళ్ళీ జన్మ అంటూ ఉండదు. కానీ మహాత్ములు మళ్ళీ జన్మకు వస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళు స్వతహాగా ముక్తులే ఉన్నారు, మనలాగా జన్మ లేదు వారికి. కానీ ఎప్పుడెప్పుడైతే ఎక్కడెక్కడ అరాచకాలు, అనర్థాలు మరియు అధర్మము పెచ్చు పెరుగుతుందో అప్పుడు ఈశ్వరుని యొక్క ప్రేరణ చేత వారికి మళ్ళీ జన్మ వస్తుంది. కారణ జన్మలు అంటారు, అధికారి ప్రారంధం అంటారు వారికి. పూర్వము భగవంతుడు ఎన్నో అవతారాలు ఎత్తాడు, దుర్మార్గులను దున్మాడాడు, చంపేశాడు. మళ్ళీ దుర్మార్గులు పుట్టకుండా ఉంటున్నారా? ఇంటింటికి ఒకడు ఉన్నారా లేదా? మరి ఇప్పుడు చూడండి, భగవంతుడు అన్ని అవతారాలు తీసుకొని వచ్చి అంతమంది రావణాసురుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు మొదలైన వాళ్ళందరినీ కూడా చంపేశాడు. మళ్ళీ దుర్మార్గులు పుట్టకుండా ఉంటున్నారా? మళ్ళీ పుడుతూనే ఉన్నారు. మరి వారు ఏం చేసినట్టు? ఆ భగవంతుడు ఏం చేసినట్టు? దాని ప్రయోజనం ఏమిటి అంటే, చూడండి, శరీరాన్ని చంపేశాడు, కానీ సూక్ష్మ శరీరం అది అట్లే ఉంది. స్థూల శరీరాన్ని చంపినాడు, అంతేగాని సూక్ష్మ శరీరం అట్లే ఉంది. ఆ పాప సంస్కారాలన్నీ కూడా సూక్ష్మ శరీరంలో ఉంటాయి. ఆ సూక్ష్మ శరీరం ఉన్నది కాబట్టి దాన్ని మళ్ళీ తీసుకొని ఇంకో శరీరంలోకి వస్తూనే ఉన్నాడు. అందుకని పాపాత్ముల యొక్క పుట్టుక ఆగడం లేదు. మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉన్నారు, మళ్ళీ మళ్ళీ దౌర్జన్యాలు చేస్తూనే ఉన్నారు. ఇది ఎప్పుడూ ఆగడం లేదు. అందుకని భగవంతుడు ఆలోచించాడు, నేను ఎన్ని అవతారాలు తీసుకొని వచ్చినా కానీ దుష్టుల యొక్క జన్మ ఆగడం లేదు. ఎందుకు అనంటే, సూక్ష్మ శరీరం అది జ్ఞానం కలిగేంత వరకు అది అట్లే ఉంటుంది, అది చావదు. స్థూల శరీరాలు చనిపోతాయి, ఇవి మారుతూ ఉంటాయి, కానీ సూక్ష్మ శరీరం మాత్రం మారదు. అందుకని ఆ సూక్ష్మ శరీరంలోనే ఈ దుష్ట సంస్కారాలన్నీ ఉంటాయి. మరి ఇప్పుడు ఈ సూక్ష్మ శరీరం ఉన్నంత వరకు మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు, మరి మందిని పీడిస్తూనే ఉంటారు, దౌర్జన్యాలు చేస్తూనే ఉంటారు, ఆగడాలు చేస్తారు, అధర్మం చేస్తూ ఉంటారు. మరి పూర్తిగా ఈ అధర్మం రూపం మాపాలంటే ఏం చెయ్యాలి అంటే, ఆ సూక్ష్మ శరీరాన్ని నాశనం చేయాలి. ఎందుకంటే సంస్కారాలన్నీ దానిలో ఉన్నాయి, సూక్ష్మ శరీరం ఉన్నాయి. ఇప్పుడు మీ అంతఃకరణలో ఎన్ని సంస్కారాలు ఉన్నాయి మీకు తెలుసా? తెలియవు, ఎందుకంటే సూక్ష్మంగా ఉంటాయి. అవి ప్రకటమైనప్పుడు తెలుస్తుంది. చూడ్డానికి సాధువుల్లాగా ఉంటారు, వాడు ఏదైనా చెడు పని చేసినప్పుడు తెలుస్తుంది వాళ్ళలో ఏ సంస్కారం ఉన్నది అని. అందుకని సూక్ష్మ శరీరంలో ఈ సంస్కారాలు ఉంటాయి కాబట్టి ఆ సంస్కారాలు మళ్ళీ మళ్ళీ ఉద్భూతం అవుతూ ఉంటాయి, మళ్ళీ మళ్ళీ జన్మలు వస్తూ ఉంటాయి. మరి పూర్తిగా ఈ దుష్టుల యొక్క సంహారం ఎప్పుడవుతుంది అనంటే, స్థూల శరీరాన్ని నాశనం చేస్తే కాదు, సూక్ష్మ శరీరాన్ని నాశనం చేయాలి. ఆ సూక్ష్మ శరీరం ఎప్పుడు నాశనం అవుతుంది అనంటే, అది కేవలం జ్ఞానం చేతనే నాశనం అవుతుంది. జ్ఞానం కలిగినప్పుడే సూక్ష్మ శరీరం నాశనం అవుతుంది. అందుకని ఆ జ్ఞానాన్ని మనం బోధిస్తేనే కానీ జనుల లోపల ఆ జ్ఞానం చేత వాళ్ళ యొక్క సంస్కారాలన్నీ కూడా నాశనమైపోతాయి, అన్ని వాసనలన్నీ కూడా నష్టమైపోతాయి. అప్పుడు కానీ వారికి మళ్ళీ జన్మ లేకుండా అవుతుంది. అందుకని వారికి జ్ఞానాన్ని బోధిస్తేనే తప్ప ఈ దుష్టులు పుట్టేది, ఈ పరంపర, ఈ ప్రవాహము ఆగదు. అందుకని జ్ఞానాన్ని బోధించే కోసము భగవంతుడు తాను స్వయంగా ఇక జన్మలు ఎత్తని అని ఇక నాకు చాలా అయింది అనుకున్నాడు. అనుకొని భగవంతుడే స్వయంగా ఈ మహాత్ముల రూపంలో వాళ్ళను పంపిస్తూ ఉన్నాడు. ఇది మహాత్ముల యొక్క జన్మ కారణం. మనలాంటి జన్మ కాదు, అది లోకాన్ని ఉద్ధరించే కోసము వాళ్ళు వచ్చారు. కాబట్టి ఈ అధికారి ప్రారంధం అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఈ అధికారి ప్రారంధం చేత అప్పుడప్పుడు వస్తూ ఉంటారు వాళ్ళు. మనలాగా పదే పదే ఒక జన్మ తర్వాత మరొక జన్మ ఇట్లా రారు వాళ్ళు, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. మరి ఈ అధికారి ప్రారంధం కూడా ఎంతవరకు ఉంటుంది, ఎన్ని జన్మలు ఉంటాయి అని అంటే, దాదాపుగా చెప్పింది ఉన్నది ఒక 10 జన్మల వరకు అని చెప్పింది. అప్పుడప్పుడు 10 జన్మల దగ్గర కూడా మహాత్ములు వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి వారు ఏ ప్రాంతంలోనైతే ఏ కాలంలోనైతే జన్మించారో అక్కడ వారి యొక్క ఆ దేశాన్ని, ఆ ప్రాంతాన్ని ఉద్ధరిస్తారని. ఈ విధంగా ఆ అధికారి ప్రారంధం పూర్తి అయిన తర్వాత ఇక వాళ్ళు విదేహ కైవల్యాన్ని పొందుతారు, ఇక మళ్ళీ జన్మకు రారు వాళ్ళు. ఇట్లా అటువంటి కోటికి సంబంధించిన వాడే, ఆ అధికారి ప్రారంధ కోటిలోని వాడే శివానంద స్వాముల వారు. ఇదివరకు ముక్తుడే ఉన్నాడు, జీవన్ముక్తుడే ఉన్నాడు, కానీ లోకోద్ధరణ కోసం మళ్ళీ శరీరాన్ని తీసుకొని
వచ్చాడనమాట. అట్లాంటి మహాత్ములు మలయాళ స్వాముల వారు, మరియు ఆ షిరిడి సాయిబాబా, రమణ మహర్షి మొదలైన మన మహాత్ముల పేర్లు వింటున్నాం. వీళ్ళందరూ కూడా అధికారి ప్రారంభం కలిగిన వారే. స్వయంగా మలయాళ స్వాముల వారే చెప్పారు, మళ్ళీ 400 సంవత్సరాల తర్వాత నేను పంజాబ్లో పుట్టి మళ్ళీ వ్యాసాశ్రమానికి వస్తాను అన్నాడు. స్వయంగా జీవిత చరిత్రలో రాసింది ఉన్నది. మళ్ళీ ఎందుకు పుట్టవలసి వచ్చింది? అతడు ముక్తుడే కదా. అంటే అధికారి ప్రారంభం ఉంది, అతనికి లోకాన్ని ఉద్ధరించేది ఉంది. అందుకని అప్పుడప్పుడు మహాత్ముల యొక్క జన్మ వస్తూ ఉంటుంది. అంటే పూర్వం లేనివారు కాదు, పూర్వం ఉన్నవారే పరబ్రహ్మ స్వరూపులుగా ఉండి లోకోద్ధరణ కోసం మళ్ళీ ప్రకటమవుతారు అప్పుడప్పుడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అయితే భగవంతుడైతే శస్త్రం పట్టుకొని నాశనం చేశాడు దుర్మార్గులను. మరి మహాత్ములు వీళ్ళు కూడా ఖడ్గం పట్టుకొని యుద్ధం చేస్తారా? శాస్త్రం పట్టుకుంటారు వీళ్ళు. శస్త్రం కాదు, శాస్త్రం. ఆ శాస్త్రాన్ని పట్టుకొని ఆ శాస్త్రంలో చెప్పినటువంటి ఏ పరబ్రహ్మ తత్వం ఉన్నదో దాన్ని మనందరికీ బోధిస్తూ ఉంటాడనమాట. శాస్త్రం అంటే మనల్ని ఉద్ధరించేటటువంటిది శాస్త్రం. ప్రవృత్తిరువా నివృత్తిరువా నిత్యేన కృతకేనవా పురుషం ఏనోపదిశ్యేత తత్ శాస్త్రం అభిధీయతే. ఈ జీవులకు కొందరికి సకాములు ఉంటారు. ఈ లోకంలో ఉన్నటువంటి భోగాలు కావాలని కొందరు కోరుతారు. కొందరు ఈ లోకంలో ఉన్నటువంటి భోగాలు క్షుద్ర భోగాలు, అల్ప భోగాలు, దుఃఖమిశ్రితమైనటువంటి భోగాలు. కానీ పరలోక సంబంధమైన భోగాలు చాలా దివ్యమైనటువంటి భోగాలు ఉంటాయి, ఉత్కృష్టమైనటువంటి భోగాలు ఉంటాయి, దుఃఖ సంబంధ రహితమైనటువంటి భోగాలు ఉంటాయి. ఆ భోగాలు మాకు కావాలని కొందరు కోరుతారు. అందుకే కదా ఈ యజ్ఞాది కర్మలు చేస్తారు, అశ్వమేధాది యాగాలు చేస్తారు. ఎందుకు చేస్తారు? వాళ్ళు స్వర్గమును అపేక్షించి చేస్తారు. అటువంటి వారికి శాస్త్రం విధానం చేసింది. స్వర్గకామో ఏ జేత దర్శపూర్ణమాసాభ్యాం సోమేన ఏ జేత స్వర్గకామః అని స్వర్గాన్ని కోరినటువంటి వారికి శాస్త్రం విధానం చేసింది. అయ్యా, నువ్వు ఈ కర్మ చేసుకుంటే నువ్వు స్వర్గానికి పోతావు. ఎవరికైతే స్వర్గకామన ఉన్నదో వాళ్ళు ఆ కర్మ చేస్తే స్వర్గ భోగాలు అనుభవిస్తారు వాళ్ళు. ఇక ఎవరికైతే ఈ లోక సంబంధమైనటువంటి భోగాల యందే ఇచ్చ ఉన్నదనుకో, వారికి కూడా శాస్త్రం విధానం చేసింది. నాయనా, నువ్వు ఈ కర్మ చేసుకున్నట్లయితే నీకు ఈ భోగం ప్రాప్తమవుతుంది, నీకు ఇది లభిస్తుంది అని చెప్పింది ఉన్నది. కాబట్టి ఎవరైతే ప్రవృత్తి మార్గంలో ఉన్నారో, అంటే ఈ భోగ వాసన ఎవరికైతే ఉందో, భోగాలు అనుభవించాలని కోరిక ఎవరికైతే ఉందో వారికి కూడా శాస్త్రము బోధించింది. నువ్వు ఈ కర్మ చేసుకో, నీకు ఫలం దొరుకుతుంది, ఈ కర్మ చేసుకో, నీకు ఫలం దొరుకుతుంది అని ఎవరెవరికి ఏ ఏ కామనలు ఉన్నాయో అందరికీ అన్ని విధాలుగా శాస్త్రంలో బోధించింది ఉన్నది. ఇక కొంతమంది నివృత్తి మార్గాన్ని అనుసరించిన వారు ఉంటారు. ఈ లోకంతో నాకేం పని, ఈ లోకంలో భోగాలన్నీ కూడా నశ్వరములు, అనిత్యములు, దుఃఖ మిశ్రితములు, మరియు పునర్జన్మకు హేతువులు. అందుకని ఈ భోగాలు మాకొద్దు, ఇవి క్షణికమైనటువంటి సుఖాలు, క్షణిక సుఖాలు మాకొద్దు. మరి ఎటువంటి సుఖం కావాలి? ఎటువంటి సుఖం కావాలి? శాశ్వతమైన సుఖం కావాలి. అంతే కదా? అంతేనా? మీరందరికీ సుఖం కావాలన్నా వద్దా? కావాలి. ఎటువంటి సుఖం కావాలి? ఎప్పుడు తరగని సుఖం, ఎప్పుడు నాశనం కాని సుఖం, శాశ్వతమైనటువంటి సుఖం కావాలి. మరి అది దేని ద్వారా ప్రాప్తమవుతుంది? ఇది తెలుసా మీకు? సుఖమైతే కోరుతున్నారు, శాశ్వత సుఖం కావాలని కోరుతున్నారు. ఆ సుఖ సాధనం ఏమిటి? అది ఎలా పొందబడుతుంది తెలుసా? అది తెలియదు. అది తెలిస్తే ఈ ప్రాపంచిక సుఖాల్లో మీరు పరుగులు తీయరు. సంతానం ద్వారా సుఖం కలుగుతుంది, ధనం సంపాదించుకుంటే సుఖం కలుగుతుంది, భూమి సంపాదిస్తే సుఖం కలుగుతుంది, ఉద్యోగం సంపాదిస్తే సుఖం కలుగుతుంది, పాండిత్యాన్ని సంపాదించుకుంటే, శాస్త్రజ్ఞానం ఉంటే మాకు అంతటా నన్ను పూజిస్తారు, అదొక సుఖమే. దానికోసమే వాడు శాస్త్రజ్ఞానాన్ని సంపాదించుకుంటాడు కదా. పాండిత్యాన్ని సంపాదించుకోవాలని ఒకడు నానా రకాలుగా ప్రవృత్తి అవుతున్నారు. దేనికోసము? సుఖం కోసం. మరి ఈ ప్రపంచంలో ఇప్పుడు మీరు అవలంబించేటువంటి సాధనాల చేత మీరు కోరేటువంటి శాశ్వత సుఖం దొరుకుతుంది అంటారా? దొరకదా? మరి ఎందుకు ప్రవృత్తి అవుతున్నారు? దొరకదని తెలిసి కూడా మళ్ళీ ఆశ ఎందుకు? అది దొరకదని తెలుసు కదా నీకు. దొరకదని తెలిసిన తర్వాత ఈ ప్రవృత్తి ఏం ప్రవృత్తి? ఇది మూర్ఖ ప్రవృత్తి అంటారు కదా. అక్కడికి పోతే నాకు ఫలానా వస్తువు దొరకదని తెలిసిన తర్వాత ఆ వస్తువు కావాలని మళ్ళీ అక్కడికి పోతాడు అవ్వడు. మరి తెలిసి కూడా ప్రవృత్తులు అవుతున్నారంటే మనం వివేకులమా అవివేకులమా? మీరే చెప్పాలి, నేనెందుకంట.
నిజమేనా? పక్కా చూడు కదా. ప్రపంచంలో కేవలం ఈ భూమండలమే కాదండి, మీరు ఏ స్వర్గలోకం పోయినా, బ్రహ్మలోకం పోయినా, శివలోకం పోయినా, వైకుంఠం పోయినా మీకు శాశ్వత సుఖం దొరకదు. ఇంద్రలోకే మహద్ దుఃఖం ప్రజాపత్యే మహత్తరం. శాస్త్రం చెప్తుంది. మరి ఇంద్రలోకం పోయినా కానీ శాశ్వత సుఖం దొరకదు. ఎందుకు అని అంటే మొన్ననే చెప్పుకున్నాం మనం 9వ అధ్యాయంలో, క్షీణ్య పుణ్యే మర్త్యలోకం విశంతి ఆ బ్రహ్మ భువనాల్లోకా పునరావర్తనం. అర్జున, ఏ లోకం పోయినా కానీ మీకు శాశ్వత సుఖం దొరకది. ఇది పక్కా. అక్కడ అన్నపూర్ణ బోర్డు రాసి పెట్టిండ్రు, అది పెద్ద అక్షరాలు, ఇది రాసి పెట్టుకోండి. ఏ లోకం పోయినా కానీ శాశ్వతమైన సుఖం మాత్రం దొరకదు. అవి మళ్ళీ పునర్జన్మకు హేతువులే, మళ్ళీ జన్మించాలనే పడతాయి. మరి శాశ్వతమైనటువంటి సుఖం దొరకాలి అని అంటే ఈ జన్మ మరణ రూప పరంపర ఆగిపోవాలి. జన్మ మరణ రూప పరంపర ఆగితేనే ఆ శాశ్వతమైన సుఖం దొరుకుతుంది. ఇది ఎట్లా ఆగిపోతుంది అంటే తరతి శోకం ఆత్మవిత్. మనకు చాందోగ్య ఉపనిషత్తు చెప్తుంది. నారద మరియు సనత్ కుమారుల వారి యొక్క సంవాదాత్మకమైనటువంటి ఘట్టంలో ఉందన్నమాట. ఆత్మవిత్ శోకం తరతి. ఆత్మజ్ఞాని ఒక్కడు మాత్రమే ఈ జన్మమరణ రూప శోకం నుంచి దాటుతాడు. ఇంక ఎవ్వని తరం కాదు. వాడు ఇంద్రుడు ఉండని, చంద్రుడు ఉండని, ఎవడన్నా ఉండని, ఎవ్వనికి కూడా ఈ జన్మమరణ రూప సంసారాన్ని తరించేటువంటి ఉపాయము లేదు, ఒక్క జ్ఞానం తప్ప. మరి ఆ జ్ఞానం మనకు కలిగితేనే కానీ ఈ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి ఏ వాసనలు ఉన్నాయో, జన్మ జన్మల్లో చేసుకున్నటువంటి కర్మ వాసనలు ఉన్నాయో, అనుభవజన్య సంస్కారాలు ఉన్నాయో, అవన్నీ కూడా జ్ఞానం చేత నష్టమైపోతాయి. తత్వజ్ఞానేన సంచితం అని చెప్పాం. తత్వజ్ఞానం కలిగితే మన సంచిత కర్మలన్నీ కూడా గోడౌన్ మొత్తం అగ్గిపడుతుంది. ఇక కర్మలు మిగులు. మనకు జన్మకు పొందాలంటే కర్మ అవసరము. మరి జన్మకు పొందాలంటే కర్మలు ఉండవు, ఇక అన్నీ కాలిపోతాయి. అది గోడౌన్ కంటిపెట్టిన తర్వాత ఏం లేకుండా కాలిపోయిన తర్వాత ఇంకేముంటుంది? అలా ఏముండదు. అట్లా మన సంచిత కర్మలు అనేటి గోడౌన్లన్నీ కూడా మన అంతఃకరణంలో అజ్ఞానం యొక్క ఆవరణ శక్తిని ఆశ్రయించుకొని ఉంటాయి. జ్ఞానం కలిగితే ఆ ఆవరణ శక్తి నష్టమైపోతే ఆవరణ శక్తిని ఆశ్రయించుకొని ఉన్నటువంటి కర్మలన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఆశ్రయ నాశాత్ ఆశ్రిత నాశ. చెరువును ఆశ్రయించుకొని ఉన్నటువంటి చేపలు చెరువులో నీరు ఇంకిపోతే ఏమవుతాయి? చచ్చిపోతాయి. అట్లా మన కర్మలన్నీ కూడా ఆ సంచిత కర్మలు ఆవరణ శక్తిని ఆశ్రయించుకుని ఉన్నాయి కాబట్టి దానికే అగ్గి అంటిస్తాయి. అయిపోయాయి కలశ. ఏమగ్గి? జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం తమాహు పండితం బుధాహ. జ్ఞానం అనేటువంటి అగ్నిని అంటియాలి. ఆ సూక్ష్మ శరీరం అప్పుడు నష్టమైపోతుంది. అంతవరకు ఈ జన్మలు కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి అటువంటి పవిత్రమైనటువంటి జ్ఞానాన్ని బోధించడానికే మహాత్ముల యొక్క అవతరణ ఇది. మరి మహాత్ములైతే జన్మించారు, వాళ్ళు చేసే కృషి చేస్తూనే ఉన్నారు, జ్ఞానాన్ని బోధిస్తూనే ఉన్నారు, ప్రచారం చేస్తూనే ఉన్నారు కదా. మీరు కూడా చాతుర్మాస వ్రతం ఎందుకు పెట్టారు చెప్పండి? ఎందుకు పెట్టారు? టైంపాస్. అది టైంపాస్ లెక్కనే ఉన్నది. ఇది నేను చూస్తున్నా కదా వచ్చిన దగ్గర నుంచి. ఆ పోస్ట్ మ్యాన్ మన ఇంటికి వచ్చి లెటర్ ఇచ్చి ఎంతసేపు ఉంటాడు మన ఇంటి దగ్గర? పోస్ట్ అని ఇట్లా వెళ్ళిపోతా వేస్తాడు, వాడికి పోతాడు కదా. అట్లే ఇవాళ ఒకరు వస్తారు, ఆ ఒక పూట కాసేపు వింటారు, పోతారు, మళ్ళీ గాయబ్ అంతే. మళ్ళీ ఒకరోజు మళ్ళీ ఒకరు వస్తారు, ఓటేసి పోతారు అంతే కదా. ఓటేసి పోతారు అంతే. అని స్థిరంగా ఉన్నోళ్ళు ఎంతమంది? ఏదో ఇక్కడ సేవ చేసేటువంటి ఆ తల్లులు కొంతమంది వాళ్ళే. మరి 4 నెలలు మేము అన్ని పనిపాటలు విడిచిపెట్టుకొని మీకోసం వస్తే మరి ఏం చేస్తున్నారు చెప్పండి? ఆలోచన చేయండి. ఎవరి కోసం ఇచ్చాం మేము? మరి ఇవాళ ఏదో విశేష కార్యక్రమం ఉందని ఇన్ని తలకాయలు కనపడ్డాయి ఇక్కడ. మళ్ళీ రేపటి నుంచి చూడండి. అందుకని మరి ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటేనే కానీ మనకు జన్మవరణ రూప ఈ చక్రం నుంచి విడిపడేందుకు అవకాశం ఉంది. మరి మళ్ళా జన్మను పొందాలనుకుంటున్నారా చెప్పండి? మళ్ళీ మాకు జన్మ కావాలి అని అనుకుంటున్నారా? కావాలి అన్నట్టు చేయలేబట్ట పిచ్చిది కదా. పోనీ జన్మ కావాలనుకున్నారే అనుకోండి, జన్మకు వచ్చారే అనుకోండి, వస్తే సుఖమా దుఃఖమా చెప్పండి? ఇప్పుడు మీరు అందరూ ఇప్పుడు జన్మకు వచ్చి అయితే ఉన్నారు కదా. ఇప్పుడు మీ జీవితంలో మీ అనుభవాలు చెప్పండి. మీకు ఎక్కువగా దుఃఖాలు ఎదురవుతున్నాయా, సుఖాలు ఎదురవుతున్నాయా? దుఃఖాలే కదా. మరి అధికంగా దుఃఖాలే ఉన్నప్పుడు అటువంటి దుఃఖరూపమైనటువంటి జన్మ కావాలని ఎందుకంటారు చెప్పండి?
జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త 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 అని శాస్త్రం చెప్తుంది. జన్మించుట దుఃఖమే, మరణించుట దుఃఖమే. అగో చూడు, పాప చెప్తుంది. ఇప్పుడు ఆమెకి ఏమనుభవం వచ్చిందో, ఇంకా వయస్సు ఎంత ఉన్నది పాపం. అగో ఆమె కదా, ఆమెకి అనుభవానికి వచ్చిందంటే ఇక మనకి అనుభవానికి వస్తలేదంటే ఆమె ముసలిళ్ళం అయినాం కదా, ఇంకా ఏమైనా తెలుస్తుందా మనకు? తెలుస్తలేదు. నా మనవానికి ఒక కాయ కాస్తే అప్పుడు చూసి చదవాలనుకుంటున్నాను అంటారు మళ్ళీ కదా. అంటే ఇంకా బ్రతకాలని ఉన్నది. మరి ఇప్పుడు 90 ఏళ్ళు బతికి ఏం సాధించను? అది ఎంతకు మరి చూసుకో ఒకసారి. ఏం సాధించను? దుమ్ము అంతే, ఏం లేదు. మళ్ళీ చివరికి దొరికేది బూడిద. కాబట్టి మరి మళ్ళీ జన్మ మరణ రూప సంసారం మనకు కావద్దు, రావద్దు, మళ్ళీ పుట్టకూడదు అని అనుకుంటే సూక్ష్మ శరీరాన్ని నాశనం చేయాలి. స్థూల శరీరం ఎలాగో నాశనం అయిపోతుంది, దాన్ని ఎవరు నాశనం చేయాల్సిన అవసరం లేదు. కానీ సూక్ష్మ శరీరం చాలా డేంజర్. దానికే మనస్సు అంటారు. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో అని చెప్తున్నది. మన మనస్సే బంధానికి కారణము, మన మనస్సే మోక్షానికి కారణం. ఆ మనసును చంపాలి మనం. స్థూల శరీరం ఎలాగో చచ్చిపోతుంది, దాన్ని ఎవరు చంపాల్సిన అవసరం లేదు. ఆ మనసును చంపితేనే కానీ మనకు ఈ జన్మవరణ రూప సంసారం తప్పుతుంది. అందుకని అది చంపాలి అంటే దానికి కేవలం ఏకైక సాధనం జ్ఞానం. ఆ జ్ఞానాన్ని బోధించుటకే మహాత్ములందరూ కూడా జన్మానికి వచ్చి వాళ్ళ జీవితాన్ని మొత్తం కూడా లోక కళ్యాణం కోసమే అంకితం చేశారు. ఇప్పుడు మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నాము? శివానంద స్వాముల వారు చెప్పారు కదా. మహాత్ములందరూ కూడా వారు మొత్తము లోకానికే అంకితం చేశారు. అట్లా మలయాళ స్వాముల వారు, రమణ మహర్షుల వారు కదా, ఇంకా ఎంతెంతమంది, శంకరాచార్యులు, విద్యారణ్య స్వామి, మాతాజీ గుర్తు చేసింది ఎవరిని? అప్పయ్య దీక్షితులు, చాలా గొప్ప విద్వాన్ మహాత్ముడు. మధుసూదన సరస్వతి, శ్రీహర్ష మిశ్రాచార్యులు, చిచ్చుకాచార్యులు, వారు ఏం చేశారు? మొత్తం జీవితాన్ని అంకితం చేశారు. వాచస్పతి మిశ్రులు, అతనికైతే అసలు అతనికి వివాహం జరిగింది కూడా గుర్తులేదు. ఆ విధంగా లోక కళ్యాణం లోపల ఆ కార్యంలో అతడు తల్లీనమైపోయినాడు. వివాహం జరిగింది కూడా గుర్తులేదు అతనికి. నాకు ఒక భార్య అంటూ ఉంది అనేది కూడా గుర్తులేదు. 80 సంవత్సరాల తర్వాత ఒకరోజు అతడు గ్రంథం రాస్తూ ఉంటే, అప్పుడు పూర్వం నూనె దీపాలు కదండి, ఆ నూనె చమురు తగ్గి ఆ దీపం యొక్క వెలుతురు తగ్గుతూ ఉంటే వారి స్వతహాగా వారి భార్యనే ఇన్ని రోజులు ఆయన సేవ చేస్తూనే ఉన్నది. ఆమె ఒక్కనాడు కూడా నేను నీ భార్య అని చెప్పుకోలే. ఆమె సేవ చేయడానికి ఆ దీపాన్ని మళ్ళీ కొంచెం నూనె పోసి మళ్ళీ దాన్ని పైకి అనాలి వత్తి అని వచ్చి ఆ నూనె పోస్తున్నప్పుడు ఆ మెనుకు మెనుకు అని వెలుగుతున్నటువంటి ఆ దీపకాంతిలో ఆమె ముఖం కనపడింది. అప్పుడు ఆ వాచస్పతి మిశ్రుడు అంటారు, అమ్మా మీరు ఎవరు తల్లి అంటాడు. స్వయంగా భార్య, ఈమె భార్య అని, ఈమె నాకు పెళ్ళి అయిందని కూడా గుర్తులేదు అతనికి. అంటే ఎంత తల్లీనమైపోయినాడు చూడండి అతడు. అనేక శాస్త్రాల లోపల 6 శాస్త్రాల లోపల అన్నిటి మీద వ్యాఖ్యానాలు రాసినాడు వాచస్పతి మిశ్రుడు. బ్రహ్మసూత్రాల మీద శంకరుల వారు భాష్యం రాస్తే ఆ భాష్యం మీద కూడా టీకా రాశాడు. అప్పుడు ఆ అమ్మగారితో అంటాడు, ఆమె అంటది అప్పుడు, ఎవరమ్మా నువ్వు అని అంటే, స్వామీజీ మీ సేవకురాలిని నేను అంటాడు. కానీ ఎవరు పూర్తిగా వివరం చెప్పు అని అంటే, స్వామీజీ మీకు పెళ్ళి అయింది గుర్తుందా అని అడిగింది భార్య. మీకు పెళ్ళి అయింది గుర్తుందా అంటే, ఎప్పుడో చిన్నప్పుడు ఏదో బొమ్మలాట ఆడుకుంటారు కదా, పిల్లలు కూడా పెళ్లి చేసుకుంటారు ఒక్కొక్కరు. గట్లా అనిపించింది, ఎప్పుడో చిన్నప్పుడు పెళ్ళి అయినట్టు అని ఇట్లా ఏదో కొద్దిగా స్మృతికి వస్తుంది అని అంటాడు. అగో ఆమెనే నేను, మీకు నాకు వివాహం జరిగింది, నేను మీ ధర్మపత్నిని, మీ సేవకురాలిని అంటది. చూడు అప్పుడు అతనికి ఎంత బాధ కలుగుతుందంటే, అబ్బా 80 సంవత్సరాలు గడిచిపోయినాయి, ఇప్పటికి కూడా నాకు భార్య ఉందన్న గుర్తు కూడా లేదే, ఇప్పుడు నా భార్యకు నేను ఎంత అన్యాయం చేశాను అని ఎంతో బాధపడతాడు, దుఃఖపడతాడు. అప్పుడు అంటాడు, అమ్మ చూడు, ఇంతవరకైతే నువ్వు నా ద్వారా నువ్వు ఏం పొందింది లేదు. కాబట్టి ఇప్పటికైనా ఏ స్త్రీకైనా కానీ ఒక ఆశ ఉంటుంది. ఏమిటి అని అంటే, నాకు ఒక సంతానం కలిగితే బాగుండు అని ఆశ ఉంటుంది. కాబట్టి నేను ఇప్పుడు నీకు నా తపో మహిమ చేత, నా సంకల్పం చేత నీకు ఒక కుమారుని ఇస్తా అని అంటే ఆమె అంటుంది, వద్దులేండి స్వామీజీ, ఈ వయసు లోపల నేను కుమారుని కంటే లోకం ఏమనుకుంటారు కదా, నాకు నీ సేవా భాగ్యం దొరికింది, నాకు ఇదే
మహద్భాగ్యం, నా జన్మ తరించింది, నా జన్మ ధన్యమైపోయింది, ఇంతకంటే మీరు నాకు ఏమి ఇవ్వనక్కర్లేదు, మీ సేవా భాగ్యం దొరికింది, నాకు అంతే చాలు అని అంటే అప్పుడే కూడా అతనికి అంతఃకరణ ఒప్పుకోదు. అంతఃకరణ ఒప్పుకుంటలేదు, నేను అన్యాయం చేసిన ఈమెకు అని చెప్పి అంటాడు. అమ్మ చూడు, నేను ఇప్పుడు బ్రహ్మసూత్రాల మీద ఈ శంకరులు అయితే భాష్యం రాశారో ఆ భాష్యం మీద నేను టీకా రాశాను. ఈ టీక పేరే నీ పేరు పెడతా. ఆమె పేరు భామతి. ఈ టీక పేరు భామతి అని పేరు పెట్టాడు. ఇప్పుడు కూడా జగత్ ప్రసిద్ధి. అంతకంటే గొప్ప టీక బ్రహ్మసూత్రాల మీద ఇంకో టీక లేదు. అది చదువుతుంటే ఆ శంకరాచార్యులే ఎదురుగా కనపడతాడు. శంకరాచార్యులు వాచస్పతి మిశ్రుల యొక్క భుజాల మీద ఉండి ప్రకటమైనాడు అని అంటారు మహాత్ములు. ఇప్పుడు మహాత్ములు అంటారు అంటే ఆ భాష్యానికి ఆ వాచస్పతి మిశ్రులు టీకా రాసిన తర్వాత అప్పుడు శంకరాచార్యులు రాసినటువంటి భాష్య యొక్క మహాత్మ్యం అనేది అప్పుడు తెలిసింది. అంటే ఒక్కొక్క శబ్దానికి ఇంత గంభీరమైనటువంటి అర్థం ఉంటుందా, శంకరాచార్యులు ఇంత భావాన్ని పెట్టుకొని రాశారా అని ఆ టీక చదివిన తర్వాత తెలుస్తుంది. అంటే అంత గొప్ప టీకా రాసినటువంటి మహాత్ముడు చూడండి. నాకు ఒక భార్య ఉంది, నాకు పెళ్ళి అయిందని కూడా గుర్తులేదని. అంటే ఏం చేశాడు? జీవితం అంతా మొత్తం లోకానికి అంకితం చేశాడు, ఎన్నో గ్రంథాలు రాశాడు. మరి అటువంటి కృషి చేసేటువంటి మహాత్ములు మరి ఎన్నో గ్రంథాలు రాశారు, వాళ్ళు సేవ చేశారు. వాళ్ళని మనం గుర్తు చేసుకుంటున్నాం, జన్మదినం చేసుకుంటున్నాం, పుణ్యారాధన చేసుకుంటున్నాం. మరి వాళ్ళంతా ఎవరి కోసం కృషి చేశారు చెప్పండి? మన కోసమే కదా, అవునా లేదా? మరి ఇవాళ ఇంత బ్రహ్మాండంగా మనం కార్యక్రమం చేసుకుంటున్నాం అని అంటే మరి అతని స్మరణార్థమే చేసుకుంటున్నాం కదా. మరి అతడు అంత గొప్పవాడనే కదా మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. మరి అంత గొప్పవాడు ఎవరి కోసం అంత గొప్పవాడయ్యాడు, ఎవరి కోసం కృషి చేశాడు? మన కోసమే కదా. మరి ఆయన చెప్పినటువంటి బోధను మనం ఎంతవరకు పాలిస్తున్నాము, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఏదో బాగా మహాత్ముడు గొప్పవాడు, మా గురువు అని గురు అంటే నడవదండి. ఏమి ఆ మహాత్ముడు చెప్పినటువంటి బోధను మనం జీర్ణించుకొని ఆ మహాత్ముడు ఏ విధంగా ఆచరించాడో ఆ విధంగా ఆచరణలో పెట్టినప్పుడే ఆ గురువు అనుగ్రహం కలుగుతుంది, లేకపోతే కలగదు. మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్ని చేసినా, 100 చేసినా కానీ గురువు అనుగ్రహం కలగదు. అతడు చెప్పినటువంటి బోధను మనం విని తరించి అనుభవానికి తెచ్చుకొని మనం అతడు నడిచినటువంటి బాటలో నడిస్తేనే కానీ ఆ జ్ఞానాన్ని జీర్ణించుకొని ఆచరణలో పెడితేనే కానీ గురువు అనుగ్రహం కలుగుతుంది, లేకపోతే కలగదు. చెప్పుకుంటారు మా గురువు దేవానంద స్వామి, శివానంద స్వామి, చిదానంద స్వామి. చెప్పుకునే వరకు కాదు ఇది. చెప్పుకున్నంత మాత్రాన ఆయన అనుగ్రహం కలిగిందని మాత్రం అనుకోకండి. ఇది నేను సత్యం చెప్తున్నా. ఆయన చెప్పినటువంటి విద్యను మీరు ఆర్జించి మీరు తరిస్తేనే అతనికి సంతోషం, అప్పుడే అతని అనుగ్రహం కలిగినట్టు. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఒక కొత్త చేసి చెప్తున్నా. కేవలం కార్యక్రమాలు చేస్తే సరిపోదు. అందుకని అటువంటి మహాత్ముల యొక్క దివ్య లీలలను, దివ్య చరిత్రని గుర్తు చేసుకుంటేనే మన జన్మ పునీతమైపోతుంది. అందుకని అటువంటి మహాత్ముల యొక్క చరిత్రలు చదవండి. వారి జీవితాన్ని మీరు మీ జీవితంలో దించుకొని ఆచరించండి, తరించండి. అటువంటి శక్తిని, భక్తిని, యుక్తిని, మరి అటువంటి తీక్ష్ణ బుద్ధిని కూడా ఆ సద్గురుదేవుడు మనందరికీ కూడా ప్రసాదించాలి అని ఆ గురుదేవుని ప్రార్థిస్తూ ఈ 2 వాక్పుష్పాలు ఆ శ్రీ శివానంద స్వామి దివ్య చరణాలకు అర్పిస్తూ ఉపసంహారం చేస్తున్నాం. హరి ఓం తత్సత్. ఓం సహనా భవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు, మా విద్విషావహై.